సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, నిన్నటి వీడియో పైన అయితే మీరు చాలా మంచి కామెంట్స్ ఉండే. నిన్న మనము రోమన్ రైన్స్ అండ్ మన ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడినాము. నిన్నటి వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమేమి జరిగిందో. స్టిల్ ఆ వీడియో ఎవరెవరు చూడలేదో మీరు ఆ వీడియో కంపల్సరీ చూడండి. నేను ఆ వీడియో కావాలంటే ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను, సో కంపల్సరీ చూడండి. అండ్ ఆ వీడియో పైన వ్యూస్ ఎక్కువ రాలేదు అంటే చెప్పిన మీ అందరికి షేర్ చేయండి అని. సో స్టిల్ మీరు వెళ్ళి ఆ వీడియోకి షేర్ చేయొచ్చు, సో కంపల్సరీ షేర్ చేయండి. బట్ లైక్స్ అండ్ కామెంట్స్ గురించి మాట్లాడితే ఎస్, మీరు బాగానే సపోర్ట్ చూపించినారు. అండ్ మీరు చాలామంది అలాంటి వీడియోస్ అంటే ఇంకా ఓపెన్గా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలని చెప్పినారు. సో చూస్తాం ఇప్పుడు ఆ వీడియో పైన ఇంకా మంచి రెస్పాన్స్, ఇంకా మంచి అంటే వ్యూస్ బి వస్తే చాలా మంచిగా ఉంటాయి కదా. సో వస్తే నేను కంపల్సరీ ఇంకా వీడియో చేస్తాను మీ అందరి కోసం. బట్ ఈరోజు ఈ వీడియోలో ఇంకా మంచి కొన్ని షాకింగ్ కొన్ని రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడదాము మన పాల్ హేమన్ అండ్ రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ప్రాబ్లం గురించి. మీరు కొన్ని వారాల నుంచి ఒకటి గమనిస్తాను అనుకుంటా, మన పాల్ హేమన్ అండ్ ఆడమ్ పియర్స్ మధ్యలో చాలా ప్రాబ్లం మనకి చూపిస్తున్నారు. అండ్ రీసెంట్లీ రాలో అయితే పాల్ హేమన్ చాలా చెప్పిండు ఆడమ్ పియర్స్కి, బట్ ఆడమ్ పియర్స్ వినలేదు. అంటే మన బ్రామ్ బ్రేకర్కి సస్పెండ్ చేసిండు, ఇదంతా జరిగింది కదా. సో ఫైనలీ ఇక మన పాల్ హేమన్ ఒక మనిషితో కాల్ చేయించాడు. ఇప్పుడు అది ఎవరు అంటే ఇప్పుడు అది ఉమెన్ మెయిన్ అంటే దాని గురించి మాట్లాడబోతే అసలు ఎవరు అనేది దాని గురించే మాట్లాడదాము. ఇప్పుడు దానిపై ఒక రూమర్ వచ్చింది అనమాట. సో రీసెంట్లీ రాలో పాల్ హేమన్ ఎవరితో కాల్ చేయించిండు అండ్ ఆడమ్ పియర్స్ కాల్ వచ్చింది. అండ్ ఆ కాల్ రాగానే ఆడమ్ పియర్స్ కొంచెం సక్క అయిపోయింది అనమాట. అంటే కొంచెం చాలా ఎగిరిండు అండ్ ఒకటిసారి కొంచెం కంట్రోల్ వచ్చేసిండు. సరే బ్రామ్ బ్రేకర్కి పిలు మాట్లాడదామని ఈ టైప్ చెప్పిండు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పాల్ హేమన్ ఎవరికి చెప్పిండు, ఎవరు కాల్ వచ్చింది ఆడమ్ పియర్స్కి, అండ్ ఆ కాల్ రాగానే ఎందుకు ఈ టైప్లో కొంచెం మార్పు వచ్చింది ఆడమ్ పియర్స్లో. సో ఇప్పుడు ఆ కాల్ ఎవరితో దాని గురించి మాట్లాడడం. చూడండి, రూమర్స్ ఉన్నాయి అండ్ ఆ రూమర్స్ ప్రకారం చూస్తే నేను మీ అందరికి ముందే చెప్పినాను, అంటే ద రాక్ కావచ్చు అని చెప్పినాను. సో ఎస్, ద రాక్ ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఓకే, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఛాన్సెస్ బి ఉన్నాయి అంటున్నారు. ఇది బి నేను మీద ముందే చెప్పేసినాను. అండ్ క్రిస్ జెరికో ఛాన్స్ అంటున్నారు. కానీ ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన రాక్ కూతురు, ఎస్ రాక్ డాటర్ అంటే ఎన్ఎక్స్టీలో అక్కడ ఆల్రెడీగా మేనేజర్గా పనిచేస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టాక్ ఏంటంటే రాక్ కూతురు ఏం చేస్తుంది అంటే మన రాలో వచ్చి రాక్కి మేనేజ్ చేస్తుంది రాక్ డాటర్. సో బాస్ ఒకసారి ఆలోచించండి, ఒకవేళ రాక్ కూతురు ఒకవేళ మన రాలో వచ్చి రాక్కి మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తే యాజ్ ఏ మేనేజర్లా స్టోరీ లైన్ నిజంగా కొంచెం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ పాల్ హేమన్ చెప్పిండు, నీ టైం దగ్గర పడ్డది ఆడమ్ పియర్స్, మస్తు చేసినాం చాలా రోజులు, అంటే బాగా ఎంజాయ్ చేసుకుని ఇప్పుడు నేను అయిపోయింది, ఇక నీ కేల్ ఖతం దుకాన్ బంద్ అని చెప్పిండు పాల్ హేమన్. సో అసలు ఏందా హింట్ అంటే నిజంగానే రాక్ కూతురు వస్తుందా, లేదా అది ద రాక్ కాల్ ఉండేనా, లేదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కాలా, అది చెప్పలేం బాస్. కానీ రూమర్స్ మాత్రం వచ్చినాయి. అండ్ ఆ రూమర్స్ గురించి నేను మీ అంతా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను, ఎందుకంటే ఈ స్టోరీ లైన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఆడమ్ పియర్స్ పర్సనల్ ఇన్వాల్వ్ కావడం మ్యాచ్ మధ్యలో, అండ్ బ్రామ్ బ్రేకర్కి అంటే చాలా కోపం చేయడం, సస్పెండ్ చేయడం. అంటే బ్రామ్ బ్రేకర్ చేసింది కరెక్టే, బట్ ఆ సస్పెండ్ అంతా చేసినారు. అండ్ ఇప్పుడు స్టోరీ చూపిస్తున్నారు. సో ఏదో జరుగుతుంది బాస్. అండ్ ఈ స్టోరీ లైన్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కావచ్చు. ఇది కొంచెం ఇంకా కరెక్ట్గా చూపిస్తే మనకు వచ్చినట్టు రూమర్స్లో ఏదో ఒక పేరు నిజమైతే మాత్రం ఎస్ చాలా మజా వస్తుంది. ఎస్పెషలీ ఒకవేళ రాక్ కూతురు వస్తే మాత్రం నిజంగా అది ఇంకా హైలైట్ అయిపోతుంది బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు చెప్పండి. అండ్ ఎస్, ఇంకొక రూమర్ ఉంది, మేబీ మిస్టర్ మిక్మ్యాన్తో కాల్ చేయించిండా, మిస్టర్ మిక్మ్యాన్ వస్తాడా. ఎస్ బాస్, మిస్టర్ మిక్మ్యాన్ పేరు వచ్చింది ఇక్కడ. మిస్టర్ మిక్మ్యాన్ కావచ్చా అని టాక్ ఎందుకు వస్తుంది అంటే రీసెంట్లీ లోగన్ పాల్, ఇప్పుడు ప్రెసెంట్ ద విజన్ ఫ్యాక్షన్ మెంబర్ లోగన్ పాల్ రీసెంట్లీ ఏమని చెప్పిండంటే లోగన్ పాల్కి ఎక్కడో ఒక చాలా పెద్ద నమ్మకం ఉందన్నమాట మనసులో. అండ్ అది ఏంటంటే మిస్టర్ మిక్మ్యాన్ కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో
మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు. అండ్ రిటర్న్ చేసినప్పుడు ఫ్యాన్స్ సైడ్ నుంచి అయితే చాలా జబర్దస్త్గా పాప్ వస్తుంది. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా రియాక్షన్ ఇస్తారు. అండ్ చాలా అంటే చాలా నమ్మకం చెప్తున్నాను అన్నమాట, అంటే ఆ బిలీవ్ ఉందన్నమాట. అండ్ చూడండి ఇప్పుడు అది లోగన్ పాల్ నమ్మకం అన్నమాట. అంటే లోగన్ పాల్ తెలిసిందానిక కావచ్చు, ఏమో తెలిసి ఉండొచ్చు. బట్ లోగన్ పాల్ ఏమంటుండ అంటే అది లోగన్ పాల్ అట్లా అనిపిస్తుందంట. ఎస్, ఇన్ ఫ్యూచర్లో మన విన్స్ మెక్మ్యాన్, మన మిస్టర్ మెక్మ్యాన్ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు అని మన లోగన్ పాల్కి అనిపిస్తుంది. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతారని ఈ టైప్లో అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? నిజంగానే మన మిస్టర్ మెక్మ్యాన్ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందా? పాల్ హేమన్ కాల్ చేపించినది నిజంగానే మిస్టర్ మెక్మ్యాన్ అయితేనే మంచిగా ఉంటుందా? లేదా ఆ స్టోరీ లైన్ సపరేట్ పెట్టేస్తే మిస్టర్ మెక్మ్యాన్ మాత్రమే ఫ్యూచర్లో రిటర్న్ చేస్తే మంచిగా ఉండదా? ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్ గురించి మాట్లాడితే ఏదో కోడీ రోమన్ అని కాదు, అన్ని స్టోరీస్ చాలా బోరింగ్గా నడుస్తున్నాయి. అండ్ అది చాలా క్లియర్గా అనిపిస్తుంది అన్నమాట. ఒకప్పుడులా లేదు, ఇప్పుడు చాలా బోరింగ్గా ఉంది. సో నిజంగానే మిస్టర్ మెక్మ్యాన్ వస్తే ఒక పని అయిపోతుంది అంటారా? ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనము డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నామంటే మంచి మంచి లెజెండ్ సూపర్ స్టార్ అండర్టేకర్ అయినా సరే, జాన్ సీనా, అంటే వీళ్ళు ఇంత పెద్ద సూపర్ స్టార్ అయినారంటే అది ఎక్కడో మన మిస్టర్ మెక్మ్యాన్ వల్లనే. మిస్టర్ మెక్మ్యాన్ చాలా కష్టపడిండు, చాలా మందికి మంచి పేరు వచ్చేలా చేసిండు. ఇవన్నీ స్టోరీ లైన్స్ ఇదంతా మనము చూస్తున్నామంటే అది మిస్టర్ మెక్మ్యాన్ వల్లనే. అండ్ అలాంటి మిస్టర్ మెక్మ్యాన్ లేడు. ఎస్, అంటే ఇప్పుడు ఆ కేసు వల్ల లేడు నాకు తెలుసు. బట్ మీరేమంటారు? ఇన్ ఫ్యూచర్లో రిటర్న్ చేస్తే మంచిగా ఉండదా? మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి. బాస్ మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు రాయల్ రంబల్ కోసము ఏజే స్టైల్స్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. ఎస్, ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. సరే, మ్యాచ్ అయితే అఫీషియల్ అయింది, కానీ ఆ స్టిపులేషన్ బి అఫీషియల్ అయిపోయింది. అండ్ ఆ స్టిపులేషన్ ఏంటంటే ఇది ఏజే స్టైల్స్ కోసం కరియర్ మ్యాచ్ అనమాట. అంటే కరియర్ ఆన్ ద లైన్ పెట్టిండు ఏజే స్టైల్స్. అంటే ఇది కరియర్ వర్సెస్ కరియర్ మ్యాచ్ కాదు. అంటే గుంత ఓడిపోతే అక్కడ ఏం కాదన్నమాట. గుంత ఓడిపోతే జస్ట్ ఇక గుంత ఓడిపోయిన అంటారు. బట్ ఏజే స్టైల్స్ ఓడిపోతే మాత్రం కరియరే ఎండ్ అయిపోతుంది ఏజే స్టైల్స్ది. ఓకే, అండ్ ఇప్పుడు మనము ఈ మ్యాచ్ గురించి, ఏజే స్టైల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏజే స్టైల్స్ది కాంట్రాక్ట్ అంట మన డబ్ల్యూడబ్ల్యూతో తొందరలోనే ఎండ్ కానికి వచ్చిందంట. కొంతమంది ఏమంటున్నారంటే జస్ట్ 11 డేస్లోనే ఎండ్ అయిపోతాయి అంటున్నారు. కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఫెబ్ మంత్లో ఎండ్ అయిపోతుంది మన ఏజే స్టైల్స్ కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో అని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. అండ్ ఫైనల్ రూమర్ గురించి మాట్లాడితే ఈ రూమర్ ఇప్పటి నుంచి కాదు, చాలా మంత్స్ నుంచి ఉంది. అండ్ అది ఏంటంటే రెసల్మేనియా కంటే ముందే ఏజే స్టైల్స్ కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ అయిపోతుందంట. సో ఇప్పుడు రెసల్మేనియా కంటే ముందంటే నిజంగానే ఫెబ్ అయింది, నిజంగా 11 డేస్లో అయిపోతాయింది. సో అందుకని కరియర్ మ్యాచ్ పెట్టేసినారేంది వీళ్ళు. అండ్ నిజంగా ఏజే స్టైల్స్ ఓడిపోతాడేంది. అండ్ ఒకటిసారి కరియర్ ఎండ్ అయిపోయిందని ఏజే స్టైల్స్ సైడ్ లైన్ చేస్తారేంది, చెప్పలేం బాస్. కానీ ఒక్కటి మాత్రం నేను మీ అందరూ చెప్తాను, అండ్ అది ఏంటంటే ఏజే స్టైల్స్ ఒక్కటేసారి ఇదంతా ఇప్పుడు జరిగిపోయింది అనుకోండి. అంటే ఏం అనౌన్స్మెంట్ చేయకుండా, అంటే ఏజే స్టైల్స్ లాస్ట్ మ్యాచ్, రిటైర్మెంట్ మ్యాచ్ ఇలాంటి హైప్ చేయకుండా ఒకటిసారి ఇదంతా జరిగిపోతే నిజం చెప్తాను చాలా బేకార్గా అయిపోతుంది. ఫ్యాన్స్ మాత్రం ఇంకా భయంకరంగా ఇచ్చేస్తారు. ఇక డబ్ల్యూడబ్ల్యూ ట్రిపుల్ హెచ్ ఇలా ఇచ్చి పడేస్తారు. అసలు ఏం చేసినారు మీరు ఏజే స్టైల్స్ అని. కనీసం మాకు ముందే రెడీ చేయాలి కదా, అంటే మీరు ప్రిపేర్ ఉంటుండే కదా ఏజే స్టైల్ రిటైర్ అయిపోతాడని. కానీ ఈ టైంలో ఎందుకు చేసినా ఇచ్చి పడేస్తారు. సో అందుకని ఏమనిపిస్తుంది అంటే ఏజే స్టైల్స్ చూడండి, ఒకసారి గుంథర్ ఓడిపించండి ఏజే స్టైల్స్కి. ఇప్పుడు రాయల్ రంబల్లో ఏజే స్టైల్స్ ఓడిపించేస్తాడు గుంథర్కి. అండ్ దాని తర్వాత ఫ్యూచర్లో ఇలా మధ్యలో ఒక 3వ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆ 3వ మ్యాచ్ మేబీ ఏజే స్టైల్స్ది రిటైర్మెంట్ మ్యాచ్ కావచ్చు. కానీ మీరు చెప్పండి బాస్, మీరేమంటారు? ఇప్పుడు రాయల్ రంబల్ ఒకవేళ ఏజే స్టైల్స్ ఓడిపోతే కెరీర్ ఎండ్ అయిపోతుంది, నిజానికి చాలా బేకార్ అయిపోతుంది బాస్. సో అది కాకపోతే మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే ఏముంది, కాంట్రాక్ట్ అంటే డబ్ల్యూడబ్ల్యూ కావాలంటే ఇంకో నెల కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చి రెసల్మేనియా వరకు గుంజొచ్చు, ఇంకో 2 months ఆఫర్ ఇచ్చి చేయొచ్చు చాలు. సో అదే చూడాలి ఇప్పుడు ఏమవుతుందో. ఏజే స్టైల్స్ది డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్ పైన అంటే షాకింగ్ రూమర్ రాగా లేదా నిజంగా నేను చాలా షాక్ అయినాను బాస్. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో
కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం అంటే మనం, అంటే ఎప్పుడో జరిగిపోతుండే ఈ మ్యాచ్, బట్ ఏం చేద్దాం, ఇక జరగలేదు. దాని గురించి మాట్లాడి వేస్ట్, ఎవరి వల్ల జరగలేదు దాని గురించి మాట్లాడి వేస్ట్ అన్నమాట. బట్ ఇప్పుడు ఛాన్స్ ఉందా అంటే ఎస్, రీసెంట్లీ ద రాక్ క్లియర్లీ హింట్ ఇచ్చిండు. అంటే ద రాక్ అడిగినారు, సౌదీ అరేబియాలో ఉంది నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా, ఈ రెసల్మేనియా కాదు, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియాలో ఉంది. సో ఏమైనా టాక్ నడుస్తుందా, ఏమైనా ఉందా అంటే ద రాక్ ఏమని చెప్పిండంటే ఎస్, అంటే మా మధ్యలో మాటలు చాలా మంచిగా నడుస్తున్నాయి, అంత బాగానే ఉంది, అంత బాగానే ఉందని చెప్పిండు. ఇప్పుడు అంత బాగానే ఉందంటే దాని ఇంకా ఇప్పుడు రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద రాక్ అంటే వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనే మాట డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉంది కాబట్టి అందరు ఒకటే అంటున్నారు. ఇది చాలా క్లియర్లీ హింట్. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో ఫైనలీ ఈ డ్రీమ్ మ్యాచ్ ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది అని ఈ టైప్లో చాలా అంటే చాలా హెవీలీ టాక్ వస్తుంది బాస్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా మిస్ అయిందనుకో ఇక మీరు మర్చిపోవాలి, ఇక మనం బి మాట్లాడడం వదిలేయాలి ఇక రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా సౌదీ అరేబియా. డబ్ల్యూడబ్ల్యూకి సపరేట్గా ద రాక్కి రోమన్ రైన్స్ కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు ఈ మ్యాచ్ కోసం. సౌదీ అరేబియా వాళ్ళు ఇచ్చేస్తారు. సౌదీ అరేబియా వాళ్ళు లెజెండ్స్కి అండ్ స్పెషల్ ఇలాంటి మ్యాచ్ కోసం వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు పెట్టడానికి రెడీ అనేమాట. సో ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు ఇక ఫైనల్లీ ఆ మ్యాచ్ జరిగిపోవాలి. అండ్ నెక్స్ట్ ఇయరే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి బాస్. అండ్ ఈసారి ఫైనల్లీ జరిగిపోవాలి, ఎవరి మధ్య రాకుండా, ఎలాంటి క్రై బేబీ కాకుండా ఇక ఫైనల్లీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ జరిగేస్తే ఒక పని అయిపోతుంది బాస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము మన రాయల్ రంబల్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి. ఎస్ బాస్, మనము టాప్ 5 గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ చాలా పేర్లు ఉంటాయి, బట్ టాప్ 5 చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు రాయల్ రంబల్ చాలా క్లోజ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ రాయల్ రంబల్లో ఎవరు గెలుస్తారు అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో బెట్టింగ్ ఓడ్స్ నేను మీ అందరికీ చెప్పేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ అన్నప్పుడు చేంజ్ అయితేనే ఉంటాయి. ప్రెసిడెంట్ కోసం ఎవరు నెంబర్ 1 ప్లేస్ ఉన్నారో మేబీ ఒక 2 రోజుల తర్వాత నెంబర్ 1 నుంచి నెంబర్ 2 నెంబర్ 3 కావచ్చు, ఆ పేరు కింద మీద కావచ్చు. కానీ ప్రెసిడెంట్ కోసం ఎవరు నెంబర్ 1 ప్లేస్ ఉన్నారంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్ బాస్, మన ఓటీసీ రోమన్ రేన్స్ బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో నెంబర్ 1 ప్లేస్ ఉన్నాడు. సెకండ్ పేరు ఇక్కడ షాకింగ్ బ్రాన్ బ్రేకర్. ఎస్, డబ్ల్యూడబ్ల్యూ బ్రాన్ బ్రేకర్కి మంచి పుష్ అని ఫ్యూచర్ అని చాలా గట్టిగా పుష్ ఇస్తున్నారు. సో అందుకనే బ్రాన్ బ్రేకర్ పేరు వచ్చింది ఇక్కడ. శామిజైన్ పేరు ఉంది. శామిజైన్ నేను ఎప్పుడు ఆ టైటిల్ గెలవలేదు, నా కొడుకు రీసెంట్లీ అడిగిండు, నేను ఎప్పుడు ఆ టైటిల్ గెలవలేదు అని ఈ స్టోరీ తీసుకొస్తుండు. సో అందుకని అక్కడ శామిజైన్ పేరు ఉంది. 4th ప్లేస్లో ఓబాఫేమి ఇప్పుడు అంటే రీసెంట్లీ మన కొడితో ఫైట్ చేసినప్పటి నుంచి అంటే చాలా మంచిగా అంటే ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపిస్తుంది అన్నమాట డబ్ల్యూడబ్ల్యూ ట్రిపుల్ హెచ్ వీళ్ళందరికీ. ఎస్, ఓబాఫేమి ఒక కిరాక్ ఇన్ ఫ్యూచర్లో మంచి సూపర్ స్టార్ కావచ్చని కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఓబాఫేమి పేరు ఉంది. అండ్ ఫైనలీ మన గుంథర్ అంటే 6th ప్లేస్లో కోడి రోడ్స్బీ ఉన్నాడు. 7th ప్లేస్లో జేకబ్ ఫార్ట్, ఎల్ఏ నైట్ ఉన్నారు. సీఎం పంక్, బ్రాక్ లెస్నర్ పేరు ఉంది. బట్ ఇక టాప్ 5 గురించి మాట్లాడుతున్నాం మనము. సో టాప్ 5th ప్లేస్లో అక్కడ మన గుంథర్ ఉన్నాడు బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ టాప్ 5లో రోమన్ రైన్స్, బ్రాన్ బ్రేకర్, శామిజైన్, ఓబాఫేమి అండ్ గుంథర్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది మీ ప్రకారం? ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ నేను మీ అందరూ ఇంకొక షాకింగ్ అప్డేట్ ఇవ్వాలి. మన రెస్లింగ్ అంటాం మన డబ్ల్యూడబ్ల్యూ బిగ్ స్క్రీన్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఒక షాకింగ్. అండ్ అది ఏంటంటే నేను అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా ఎక్కువ టికెట్స్ బుక్ అయిపోతాయేమో అనుకున్నాను.
100 మంది కోసం ఉందని చెప్పినాను, బట్ మీరు నమ్మరు, ఓన్లీ 16 బుకింగే వచ్చినాయి బాస్. ఎస్, మన WWE బిగ్ స్క్రీన్ ఈవెంట్ కోసము ఓన్లీ 16 బుకింగే వచ్చినాయి. మంచి ఫామ్ హౌస్ బుక్ చేసి చేద్దామని నేను అనుకుంటే ఇక్కడ ఓన్లీ 16 వచ్చినాయి. సో స్టిల్ ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, ఛాన్స్ ఉంది. కనీసం ఒక 30-40 మంది వచ్చినా నేను ఈవెంట్ చేయడానికి రెడీ ఉన్నాను బాస్. సో ఎవరెవరు రావాలనుకుంటున్నారు వాళ్ళు రండి. అంటే ఇక్కడ QR కోడ్ కనిపిస్తుంది కదా, ఈ QR కోడ్ పైన మీరు అంటే ఎంట్రీకి అంటే ఒక మనిషికి 1000 రూపాయలు ఎంట్రీ అన్నమాట. ఫామ్ హౌస్లో ఉంటుంది హైదరాబాద్లో. WWE మనందరం ఫ్యాన్స్ కలిసి బిగ్ స్క్రీన్ ఈవెంట్ లైవ్ చూస్తామన్నమాట. సో అందుకనే అంటే ఒక పెద్ద స్క్రీన్లో ప్రొజెక్టర్లో మనం చూస్తాము అందరం కలిసి. సో అందుకనే బాస్ అక్కడ ఫామ్ హౌస్ ఫుడ్ అంతా ఉంటుంది. 1000 రూపాయలు ఎంట్రీ ఒక మనిషికి. సో ఎవరెవరు బుక్ చేయాలనుకుంటున్నారో ఈ QR కోడ్ పైన మీరు పేమెంట్ చేసేటప్పుడు అక్కడ మీ పేరు మీ మొబైల్ నెంబర్ రాసి సరిపోతుంది. నేను మీకు కాంటాక్ట్ చేస్తాను బాస్. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.